నానమ్మని, నిన్ను, అమ్మని, నాన్ని, పెదనాన్ని, అక్కని, చెల్లిని, తమ్ముణ్ణి అందరినీ నట్టేట్లో ముంచి నేనొక్కడిని సుఖపట్టడానికి నేను ఇక్కడి నుంచి పారిపోయేంత స్వార్థపరుని అనుకుంటున్నావా? ఇప్పటికే చాలా పెద్ద నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ఎలా పూడ్చాలో, ఏం చేస్తే వజ్రపాటి కుటుంబం మీద నింద పడకుండా ఉంటుందో అని నాలో నేను ఎంత మదన పడిపోతున్నానో మీకేం తెలుసు. ఇలాంటి సమయంలో మీ అందరి అండదండలు, సహాయం, సలహాలు నాకు చాలా అవసరం. అది వదిలేసి మా అమ్మ ఏదో అందని కనీసం నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఇంత డిస్కషన్ పెట్టడం అవసరమా పెద్దమ్మా? పోయిన డబ్బు వేలు లక్షల్లో కాదు, కోట్లు. ఇవాళ అవి పోయాయి, రేపు ఇలాగే యాస్తంతా కరిగిపోతుంది. అప్పుడు మా పరిస్థితి ఏంటి? పెద్దత్త, నువ్వేమనుకోకపోతే ఒక మాట చెప్తాను. ఈ సమస్య ఏ ఒక్కరి సమస్య కాదు, ఇంటి మొత్తానికి సంబంధించిన సమస్య. ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ అయ్యి ఆ డబ్బు మొత్తం వెనక్కొచ్చే ప్రయత్నం చేయాలంటే ఇంట్లో అందరి హెల్ప్ చాలా అవసరం. అలా కాకుండా మనలో మనం ఇలా మిస్అండర్స్టాండింగ్స్ చేసుకుంటే ఆ ప్రాఫిట్ ఎనిమీకే కానీ మనకు కాదు. ఆ తర్వాత నష్టపోయేది మనమే, బాధపడేది మనమే. చూసారా, చిన్నపిల్లైనా చక్కగా చెప్పింది. ఇప్పటికైనా ఇలాంటి సందర్భాల్లో ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో కాస్త తెలివిగా మాట్లాడటం నేర్చుకోండి. అవునవును, దీన్ని చూసి నేర్చుకోవాలి ఇప్పుడు. అసలు ఇది ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఈ మహాతల్లి అడుగు పెట్టకపోతే ఈ ఇంటికి, ఈ కుటుంబానికి అధోగతి పట్టేదే కాదు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు చెల్లి. ఏ, నేనేమైనా లేని మాట అన్నానా, కాని మాట అన్నానా? ఈ శామ్ ఈ ఇంటికి రాకముందు మనం అందరం సంతోషంగా సంబరాలు చేసుకుంటూ సర్దుకుపోతూ బతికేవాళ్ళం. ఏ ముహూర్తంలో కాలు పెట్టిందో కానీ ఇంట్లో నగలు పోవడం, దొంగలు పడ్డం, ఏనాడు లేంది నాకు గుండె నొప్పి రావడం, ఇప్పుడు కంపెనీలోని డబ్బులన్నీ రెక్కలొచ్చి ఎగిరిపోవడం, ఇదంతా ఎవరి వల్ల జరిగింది? ఇదిగో ఈ మహాతల్లి వల్లే. ఈ శనిగ్రహం ఈ ఇంట్లో అడుగు పెట్టడం వల్లే జరిగింది. నోర్ముయ్, 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 నోర్ముయ్. పోయిన నగలు శామ్ సహకారంతోనేగా బయటపడ్డాయి. ఇంట్లో నగలతో పాటు పద్మ జీవితం నాశనం కాకుండా కాపాడింది కూడా ఈ శామే కదా. నీకు గుండె నొప్పొచ్చి సూర్యకి నీకు ఎటువంటి సంబంధం ఉండకూడదని నువ్వు వరిచి గోల చేస్తుంటే ఎక్కడ నువ్వు గుండాగి చస్తావోనని నీ కొడుకుతో మాట్లాడను, అసలు సూర్య మొహమే చూడనని నీకు ప్రమాణం చేసిన మంచి మనసున్న పిల్ల ఈ శామ్. ఆ విషయంలో తను చేసింది తప్ప? బ్యాంకులో డబ్బు పోయింది, బ్యాంకులో డబ్బు పోయింది అని అంటున్నావు, దానికి శామ్ కారణం అంటున్నావు. అన్ని కంపెనీల్లో డబ్బులు పోయాయి, కానీ శామ్ పనిచేసే ఒక్క కంపెనీలో ఒక్క పైసా కూడా పోలేదు. అది కూడా చేసింది శామే. అది కూడా తప్పేనా? ముద్దొస్తే చంకనెత్తుకోవడం, లేకపోతే నిర్దాక్షిణ్యంగా కింద పడేయడం నీకే చేతనవుతుంది. నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావు? ఒకప్పుడు ఇదే శామ్ని నెత్తిన పెట్టుకుని ఊరేగావు కదా. ఈ శామ్ ఆ కళ్యాణి కూతురు కాకపోతే ఇప్పటికీ నెత్తిన పెట్టుకునేదాన్ని. ఇక్కడే పెద్ద తప్పు చేసావు చెల్లి. కళ్యాణి అంటే ఎవరు? ఈ ఇంటి ఆడపడుచు. ఆడపడుచు కూతుర్ని కన్న తల్లి ముందే శనిగ్రహం అంటే అత్త ఎంత బాధపడుతుందో కాస్తైనా ఆలోచించావా? నువ్వన్నమాట బయట పెట్టాలని అన్నాను, కానీ నిజానికి నీ కొడుకు నీకంటే 1000 రెట్లు నయం. ఏదైనా సమస్య వస్తే నిలబడి ఎదురెళ్లి పోరాడాలని ఏ తల్లైనా చెప్తుంది. అలాంటి తల్లుల్ని చూశాను, కానీ కొడుకుని పారిపోమని చెప్తున్నా నీలాంటి తల్లుల్ని ఎప్పుడు ఎక్కడా చూడలేదు. ఇప్పటికైనా నీ ఆలోచన తప్పు అని అత్త ముందు ఒప్పుకో.
నేనే తప్పు చేయలేదు. ఎవరికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. రాము, నాగు, మీ ముందే మీ భార్యలు మాటకు మాట పెంచుకుని పోతుంటే మీ ఇద్దరు ఏం మాట్లాడరే? మగవాళ్ళు ఇంత మౌనంగా ఉండటం ఏ ఇంటికి మంచిది కాదు బాబు. సూర్య ఎలాంటివాడో నాకు తెలుసు. అతన్ని అనుమానించడం అంటే ధర్మాన్ని అనుమానించినట్టే. ఇంక వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. బేబీ, ఎందుకు రమ్మన్నావు? బేబీ, డూ యూ హియర్ మీ? వాట్ మామ్? నన్ను ఎందుకు రమ్మన్నావు? వాట్? నేను రమ్మన్నానా? సామాన్య మిమ్మల్ని పిలుస్తోంది. చంద్ర చెప్పాడే. నేను నీతో మాట్లాడాలనుకుంటే నేనే వస్తాను, కానీ ఆ చంద్రకెందుకు చెప్తాను? ఇడియట్. కావాలనే వాడు అలా చెప్పుంటాడు. ఓకే బేబీ, లెట్స్ గో టు యుఎస్. మామ్, మాట్లాడితే యుఎస్ వెళ్ళిపోదామంటావేంటి? వితౌట్ సూర్య నేను యుఎస్ కి రాను, అర్థమైందా? బేబీ ప్లీజ్ లిసన్ టు మీ. సూర్యను వదిలేసి రమ్మడం తప్ప ఇంకేం చెప్పినా వింటాను మామ్. దట్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. చూడు బేబీ, ఈ లవ్, ఈ ఇష్టం, మనీ అండ్ ప్రాపర్టీస్ లేకపోతే ఇవన్నీ నాన్ సెన్స్. నువ్వు ఆర్డినరీగా పెరిగిన దానివి కాదు, లగ్జరీగా పెరిగిన దానివి. సో దట్ గాయ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ ఫర్ యూ. ఆ సూర్యని మేనేజ్ చేసుకుంటే ఫ్యూచర్లో నువ్వు చాలా కష్టాలు పడతావు. నీకు ఒక మంచి మిలీనియర్ని చూసి మ్యారేజ్ చేస్తాను. మామ్, నువ్వెన్ని చెప్పినా సూర్య నుంచి నా మనసును డైవర్ట్ చేయలేవు. లుక్ బేబీ. నో మామ్, డోంట్ సే ఎనీథింగ్. నేను ఇక్కడే ఉంటాను. కావాలంటే నువ్వు వెళ్ళిపో యూఎస్ కి. అలాగే అలాగే కమిషనర్ గారు, మేము దాని గురించి ఆలోచిస్తున్నాం. నో, నేను అన్నయ్యతో మాట్లాడి ఈ మ్యాటర్ క్లియర్ చేస్తాం. ఓకే సార్, ఉంటాను. అన్నయ్య, అన్నయ్య, నానమ్మ, అమ్మా, ఒకసారి అందరు రండి. ఏమైందిరా? ఏంట్రా చంద్ర? రేయ్, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? లేదన్నయ్య, కమిషనర్ గారు ఫోన్ చేశారు. ఏమన్నారు? బౌన్స్ అయిన చెక్స్ క్లియర్ చేస్తామని మీ అన్నయ్య మాట ఇచ్చారు. ఆ మ్యాటర్ ఎంతవరకు వచ్చిందని అడిగారు. వెంటనే ఆ చెక్స్ క్లియర్ కాకపోతే కోర్టులో కేసు ఫైల్ చేస్తామని చాలా గట్టిగా చెప్తున్నారు. ఇన్ కేస్ వాళ్ళు కనుక కోర్టుకు వెళ్తే మేమేం చేయలేము, అరెస్ట్ వరకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారన్నయ్య. అన్నయ్య, వెంటనే ఏదో ఒకటి చేసి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఏదో ఒకటి ఆలోచించన్నయ్య, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా అడ్జస్ట్ చేయాలి? ఓ పంచే, ఎవరెవరు చెక్స్ బౌన్స్ అయ్యాయో వాళ్ళందరికీ కాల్ చేసి మీటింగ్ ఏర్పాటు చేయి. వాళ్ళతో నేను మాట్లాడతాను. ఒకవేళ వాళ్ళతో మాట్లాడితే ఒకరోజు 2 రోజులు అవుతారు సూర్య, అంతే కదా? అవును సూర్య, ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఒకవేళ వాళ్ళు 1 or 2 days ఆగినా ఆ తర్వాత ఏం చేస్తాం? అంత డబ్బు బ్యాంకులో మనం ఎలా అడ్జస్ట్ చేస్తాం? అవును బాబు, తర్వాతైనా ఇది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దీనికో శాశ్వత పరిష్కారం కావాలి. వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. లేకపోతే ప్రొపరేటర్ గారు ఎన్నో ఆశలతో ఆశయాలతో నిర్మించుకున్న ఈ వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చాలా అపవాదులు మోయాల్సి వస్తుంది. నా ప్రాణం పోయినా అలాంటి అపవాదు ఇంటికి రానివ్వను నాయనమ్మ. ఏం చేస్తే ఈ సమస్య నుంచి ఇమీడియట్గా గట్టెక్కగలం అనేది ఆలోచిస్తున్నాను.
అమ్మమ్మ, కెన్ ఐ గివ్ యూ అ సజెషన్? ఇమీడియట్ గా ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి ఒక ఆలోచన చేశాను. మీ అందరూ చెప్పమంటే నేను చెప్తాను. శామ్ ఆలోచించిందంటే అదేదో గొప్ప ఆలోచనే అయ్యుంటుంది. ఆ, ఇక్కడ ఇంత మందికి రాని గొప్ప ఆలోచన ఈవిడ గారికి వచ్చిందట. శామ్ కి గొప్ప ఆలోచన ఉంది కాబట్టి తను ఉద్యోగానికి వెళ్ళిన కంపెనీలో డబ్బు అలాగే ఉంది. అలాంటి శామ్ ఉపాయం చెప్తుందంటే ఖచ్చితంగా అదేదో గొప్ప ఉపాయమే అయి ఉంటుంది. ఆ, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ విలువ ఇవ్వబట్టే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. కాసేపు మాట్లాడకుండా ఉంటారా? అమ్మాయి చెప్పేదేదో వినకుండానే ముందు నుంచి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే. థ్యాంక్ యూ అమ్మమ్మ. నేను చెప్పబోయేది మనసు కాస్త కష్టంగాను ఇబ్బందిగాను అనిపించవచ్చు. బట్ ఈ స్టేజ్లో అంతకంటే వేరే మార్గం లేదనిపిస్తోంది. మంచి మార్గం అయితే తప్పకుండా అనుసరిద్దామమ్మా. చెప్పు, ఏమిటది? అమ్మమ్మ, నాకు మా మామ్ ఇచ్చిన కొంత జ్యువెలరీ ఉంది. నేను వాటిని ఇస్తాను. అలాగే ఇంట్లో ఉన్న అందరి నగలు చేర్చి బ్యాంక్లో తాకట్టు పెట్టి ఆ అమౌంట్తో చెక్స్ పాస్ అయ్యేలా చేస్తే ఆ ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ తిరిగి వచ్చాక ఆ నగలు మళ్ళీ విడిపించుకోవచ్చు కదా. ఈ అమ్మాయి చెప్పిందేదో నాకు సమంజసంగానే ఉంది. మీరంతా ఏకీభవిస్తున్నారా? అవునమ్మా, చిన్నపిల్ల అయినా చక్కగా ఆలోచన చేసింది. అలాగే చేద్దామమ్మా. జయంతి, వెళ్ళి నీ నగలు తీసుకురా. రాజీ, నగలు తీసుకురాపో. అమ్మా, వెళ్ళి నీ నగలు తీసుకునిరా. ఇద్దరు కదలరేంటి? వెళ్ళు జయంతి. ఊరుకోండి. ఆ శామ్ ఒక పిచ్చి ఆలోచన చేస్తే దానికి మీరంతా భజన చేస్తారేంటి? ఈ ఆలోచన మంచిదే కదా పిన్ని. ఏంటమ్మా మంచి? మంచట మంచి. అంతగా మంచి అనిపిస్తే నీ నగలు తీసివ్వు. పద్మ, ఆగవే. నీకేమైనా పిచ్చా? పుట్టింటి నుంచి ఇంకా సరిగ్గా అత్తారింటికి వెళ్ళనే లేదు. అలాంటిది నీ నగలు తీసిస్తావా? అమ్మా, ఈ టైంలో కూడా ఇలాంటివన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే ఎలాగా? ముందు ఇంటి పరువు ముఖ్యం కదా. ఈ ఇంటి పరువుని నిలబెట్టాల్సింది నువ్వు నేను కాదే, అందరూ ముందుకు రావాలి. జయంతి, నా మాట విని ఆ నగలు తీసుకురా. అమ్మో, నేనివ్వనండి. నేను మాత్రం ఇస్తానా ఏంటి? రాజీ, జయంతి, చూడండమ్మా, ఇప్పుడు మీరు ఏవైతే నగలు నాకు ఇస్తారో అవన్నీ వెనక్కి తిరిగిచ్చే బాధ్యత నాది. అమ్మ చెప్పింది వినిపించింది కదా, ఇంకా కదలరేంటి? జయంతి, ఏంటిది? నేను చెప్తున్నాను, వెళ్ళి నగలు తీసుకొని రా. నా వల్ల కాదండి. నా నగలు మాత్రం నేనివ్వను. ఒకవేళ ఇచ్చినా మళ్ళీ వస్తాయనే నమ్మకం నాకు లేదు. డబ్బు పోయింది ఆవిడ గారి కొడుకు వల్ల. ఆవిడ గారి నగలు ఇవ్వనంటే నేను మాత్రం ఎందుకు ఇస్తాను? రాజీ, మళ్ళీ మీ నగలు మీకు వస్తాయని అమ్మ చెబుతుంది కదా. కాటికి పోయిన శవం, తాకట్టుకు పోయిన నగలు తిరిగి రావటం అంటూ ఉండదండి. నా నగలు ఇవ్వను, అంతే. జయంతి, మీరిలా మాట్లాడడం అమ్మని అవమానించినట్టే. మీరేమైనా అనుకోండి, మనకంటూ పెళ్లి చేసి పంపించాల్సిన కూతురుంది. ఇప్పుడు ఈ నగలు పోతే రేపు లిల్లీ పెళ్లికి ఏవీ మిగలవు. జయంతి, ఎప్పుడో జరగబోయే లిల్లీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నావే తప్ప ప్రస్తుతం ఉన్న ఆపద గురించి ఆలోచించట్లేదు. ఆపద నుంచి బయటపడ్డానికి నగలే కావాలి, నగలే ముఖ్యం అనుకుంటే మా నగలేనా? ఇంట్లో ఇంకే నగలు లేవా? అవునవును, ఇది కరెక్టే.
అవునక్క, సింగారానికి కూడా నోచుకొని బంగారం ఈ ఇంట్లో ఇంకా చాలా ఉంది కదా. ఆ బంగారం తాకట్టు పెట్టండి. అంటే అత్త, కళ్యాణి నగలు చాలా ఉన్నాయి కదా, అందుకని. తప్పే ఉంది అత్తయ్య గారు, ఖాళీగా పడున్నవే కదా. ఇంట్లో ఉండే బదులు బ్యాంక్లో ఉంటాయి, అంతే కదా. అమ్మా, ఏం మాట్లాడుతున్నావో కాస్త ఆలోచించి మాట్లాడు. పిన్ని ఏదో అంటుంది కదా అని నువ్వు కూడా దాన్ని సమర్థిస్తావేంటి? పద్మ, నువ్వు ఊరుకో. ఇది న్యాయం కాదమ్మా. ఎందుకు కాదే? కళ్యాణి నగలు ఏళ్ల తరబడి అటు కళ్యాణికి ఉపయోగపడకుండా మనకి ఉపయోగపడకుండా ఇంట్లోనే పడున్నాయిగా. అవి ఉపయోగిస్తే కనీసం మన పరువున దక్కుద్దే. మరి అలాంటప్పుడు నేను నా నగలు ఇస్తా అంటే ఎందుకు వద్దన్నావు? నువ్వేరు, కళ్యాణి వేరు. ఎలాగమ్మా? నేను ఈ ఇంటి ఆడపడుచునే, కళ్యాణి అత్త కూడా ఈ ఇంటి ఆడపడిచే కదా. బుద్ధి లేకుండా మాట్లాడుకో. చిన్నపిల్లవి, నీకేం తెలీదు, నువ్వేం మాట్లాడుకో. అక్కన దాంట్లో తప్పే ఉందమ్మా. శామ్ అంటే అంత ఇష్టం చూపిస్తున్నా నీకు వాళ్ళ అమ్మ కాకుండా పోయిందా? ఓ, మొత్తానికి తల్లి కూతురు కొడుకు కలిసి మంచి నాటకమే ఆడుతున్నారు ఇక్కడ. పిన్ని, నాటకాలు ఆడాల్సిన అవసరం ఎవరికీ లేదు. నేను నిన్నే కాదు, మా అమ్మ మాట్లాడింది కూడా తప్పే అంటున్నాను. Can I talk about this? మా మామ్ కనుక ఇప్పుడు ఇక్కడ ఉంటే ఆ జ్యువెలరీ తనే తీసిచ్చేది. సో అమ్మమ్మ, ప్లీజ్ యూజ్ దట్ జ్యువెలరీ. అంటే మామ్ నగలు తాకట్టు పెట్టి అదిగో మీ కూతురు తరపున వకాల్తా పుచ్చుకొని చెప్తుందిగా. ఈసారి కల కానివ్వండి అత్తయ్య గారు, ఏ గొడవ ఉండదు. నేను ఊరుకోను. అదేంటక్క, ఇప్పుడేగా సరే అన్నావు? అప్పుడు అలా అంటాను, ఇప్పుడు ఇలా అంటాను, అంతా నా ఇష్టం. కళ్యాణి నగలు మళ్ళీ తిరిగి రాకపోతే అప్పుడు శామ్కేమిస్తాం? ఈవిడి గారికి మనం ఇచ్చేదేంటక్క? అసలు ఈవిడి గారు లెక్కలోనే లేదు కదా. నీ లెక్కలో లేకపోవచ్చు, కానీ నా లెక్కలో ఉంది. అమ్మా, ఈ మాటలన్నీ ఎందుకు? నగలిస్తావా ఇవ్వవా? రే, నోరు మీద సన్నాసి. ఏంటి సూర్య అలా చూస్తున్నావు? నా నగలు ఇమ్మనే కదా. నేనివ్వను. వీలైతే కళ్యాణి నగలు తాకట్టు పెట్టుకోమను, లేకపోతే మానేమను. అంతే, నేను వెళ్తున్నాను. నేనివ్వను. మేము వెళ్తున్నాం, పదండి. రావే. ఒరే పిచ్చల్నాసి, రారా. అమ్మమ్మ, ప్లీజ్ యూజ్ దట్ జ్యువెలరీ. లిల్లీ, ఏంటమ్మా ఎందుకలా మూడీగా డల్గా ఉన్నావు? ఏవీ లేదన్నయ్య. ఇలా చూడు, ఇల్లు అన్నాక సమస్యలు, బిజినెస్ అన్నాక హర్డిల్స్ కామన్. అవి పెద్దవాళ్ళు మేం చూసుకుంటాం. దాని గురించి చిన్నపిల్లవి నువ్వు ఆలోచించి మూడు పాటు చేసుకో. అలాగే నీ స్టడీస్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంత జరుగుతున్నా
నువ్వు ధైర్యంగా ఉంటూ నాకు ధైర్యం ఎలా చెప్తున్నావన్నయ్య? ఎవరో ఒకరికి ధైర్యం లేకపోతే ఇలాంటి ఫేస్ అంతేకాదు, నానమ్మ నా మీద చాలా నమ్మకం పెట్టుకుంది. అలాంటిది నేనే డల్గా ఉంటే ఎలా? అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఒక్కటి మాత్రం నిజం, దీనికి కారణమైన వాళ్ళు ఎవరో బయటపడితే వాళ్ళని ఊరికే వదలను. ఆ రోజు వస్తుంది. అన్నయ్య, నేను నీతో ఒక విషయం చెప్పాలి.